గత 2.5 దశాబ్దాల కాలంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అనేక ప్రభుత్వాలు వస్తూ పోతున్నాయి తప్ప జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించబడడం లేదు. ముఖ్యంగా 320 మంది జర్నలిస్టులు వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం దాదాపుగా 23 ఎకరాల 2 గుంట్ల భూమిని కేటాయించింది. ఆ స్థలాన్ని జర్నలిస్టులకు పంచకుండా అనేక కారణాలు చెప్పి దాన్ని అడ్డుపడుతూ ఉన్నారు. యూనియన్లు ఐక్యమంగా పోరాడితే తప్ప ఈ ఇళ్ల స్థలాలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇప్పుడున్న పరిస్థితి జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా, ధర్నాలు చేసినా, ఏ రకమైన నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల జేఏసీ తరఫున ఏర్పాటు పోరాటం చేస్తే తప్ప ఇళ్ల స్థలాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అర్థమవుతుంది. అందుకనే ముందుగా జర్నలిస్టులని ఏకం చేసేందుకు, ఇళ్ల స్థలాలని సాధించుకునేందుకు రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఇది 2వ రోజు. కానీ ఎంతోమంది జర్నలిస్టులు నాకు సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఖమ్మంలో ఉన్న బ్యూరోలు, స్టాఫర్లు, అనేక రకాల జర్నలిస్టులు, వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరూ కూడా ఐకమత్యంగా కదిలి రావాలి, యూనియన్లకు అతీతంగా పోరాటం చేయాలి, మంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు ముందుకు రావాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడైతే ఏవైతే యూనియన్లు ఉన్నాయో, జర్నలిస్టుల సమస్య కోసం ఏ యూనియన్లు అయితే పోరాడుతున్నాయో అవి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గతంలో సొసైటీ పేరుతో ఏకమైన యూనియన్లు నేడు ఇళ్ల స్థలాల సమస్యను సాధించడంలో అసలు ఏమాత్రం ముందుకు రావట్లేదు. వారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా యూనియన్లు ఏకమయ్యి ఇళ్ల స్థలాలు సాధించేందుకు ముందుకు రావాలని చెప్పేసి వారిని కోరుకుంటున్నా. 300 జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు వాళ్ళ కుటుంబాలకు దక్కి ఇళ్ల స్థలాలు ఇప్పటివరకు రాకపోవడం బాధాకరం. కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, జిల్లాధికారులు వారు మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మేము సుముఖంగా ఉన్నామని చెప్పేసి అనేక సార్లు యూనియన్లకి, జర్నలిస్ట్ సంఘ నాయకులకి చెప్పారు. కానీ వాటిని తీసుకోవడం జర్నలిస్టుల యూనియన్లకు కానీ, నాయకులకు కానీ సాధ్యం కావడం లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా సీనన్న, మా సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు అనేక సార్లు హామీ ఇచ్చారు. మా జిల్లా నుంచి తొలి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మాకు హామీ ఇచ్చారు. దయచేసి మా సమస్యలను అర్థం చేసుకోండి. పేద జర్నలిస్టులు అనేక సంవత్సరాలుగా అనేక రకాలుగా యూనియన్లకు కానీ, పార్టీలకు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మా సేవలు అందిస్తున్నాం. ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి మా బాణిని వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టులు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా మా సమస్యలను కూడా ప్రభుత్వం ఆలోచించి మీరిస్తున్న స్థలాలను మాకు ఇప్పించి మరి మాకు